ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అంటే నాకైతే ఇది ఒక చిన్న పర్సనల్ విన్ ఇన్ మెనీ వేస్. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను ఒక స్క్రీన్ మీద కనపడ్డా, నా పేరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద వచ్చింది. అండ్ నాకు రితేష్ బ్రో వర్క్ అంటే చాలా ఇష్టం, రితేష్ బ్రో ఆయన టీం అన్న. సో ఇట్ ఫీల్స్ లైక్ అ పర్సనల్ విన్ ఫర్ మీ. సో వెరీ హ్యాపీ. మొత్తానికైతే మత్తు వదలరా 1 మనం చూసాం. సో అది ఎంతగా నచ్చిందో మనందరికీ తెలుసు. అండ్ మత్తు వదలరా 2 అయితే అంతకు మించి అన్నట్టు కూడా సో అలా చేశారనమాట. సో రైటింగ్ అనేది కూడా మీరు కూడా సో ఇన్వాల్వ్ అయ్యారు. సో మీరు వచ్చిన తర్వాత కానీ సో మీరు ఇచ్చిన పాయింటర్స్ కానీ ఎలా వర్కౌట్ అయ్యాయి అనుకుంటున్నారు స్క్రీన్ మీద చూసేటప్పుడు? బాగా వర్కౌట్ అయ్యాయండి. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు టెల్ దిస్ అండి. యూజువల్గా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, దే ఆర్ స్ట్రగ్లింగ్ టు మేక్ దే కెరియర్స్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఒక రైటర్ గానో డైరెక్టర్ గానో వాళ్ళు చాలా రాస్తారు, వాళ్ళకి అసలు క్రెడిట్ రాదు. అంటే ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే వాళ్ళు మొత్తం మూవీ రాస్తారు, వాళ్ళకి క్రెడిట్ రాదు. గోస్ట్ రైటింగ్ అనేది చాలా కామన్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ. బట్ నేను కాంట్రిబ్యూట్ చేసిన ఆ కొద్దిగా ఇది దానికి కూడా రితేష్ అక్నాలెడ్జ్డ్ ఇట్ అండ్ హీ గేవ్ మీ అసోసియేట్ రైటర్ క్రెడిట్. సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ నేను ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయని నాకు అనిపిస్తుంది అండి. అంటే ఆడియన్స్ మధ్యన కూర్చుని చూసినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రీసెంట్గా కలిశాను, మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదా నా ఎక్స్ కొలీగ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చూసి ఒక 15 to 20 థింగ్స్ చెప్పారు. ఇది నువ్వే రాసుంటావు కదా, నువ్వే చెప్పుంటావు కదా. అందులో ఆల్మోస్ట్ ఒక 70% మ్యాచ్ అయ్యాయి. సో ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఓకే, సో రావడం కూడా గ్రీన్ టీ వచ్చింది నాకు. అండ్ ఏంటంటే రితేష్ గారి వర్క్స్ అనేది కూడా మనం చూసాం. ఏంటంటే ఎప్పుడైతే పార్ట్ 1 మనం నార్మల్గా సో చాలామంది థియేటర్లో మిస్ అయిన వాళ్ళు కూడా సో 2 మాత్రం ఎటువంటి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు అని చెప్పేసుకొని కంకణం కట్టుకొని మరి కూడా ఎగ్గేసుకుంటూ వెళ్ళి థియేటర్స్లో చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఆ ఫస్ట్ పార్ట్లో వర్క్ చేశారా? చేయలేదు. నేను ఫస్ట్ పార్ట్ వర్క్ చేయలేదు. ఫస్ట్ పార్ట్ చూసాను, ఐ వాస్ బ్లోన్ అవే. అసలు ఏంటిది ఇంత న్యూ ఏజ్గా ఉంది. నాకు ఫస్ట్ అసలు ఎక్కడ నచ్చిందంటే మూవీలో టారెంట్స్ నుంచి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ మూవీలో టారెంట్స్ని అసలు మన తెలుగు ఫిల్మ్లో ఎలా చూపిస్తారు, క్రేజీ కదా అని అనిపించింది నాకు. బికాస్ ఇప్పుడు ఎవరైనా వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు అని అంటే దట్స్ డెఫినెట్లీ త్రూ టారెంట్స్ అండ్ ఆల్. అంటే నెట్ఫ్లిక్స్ అయిన మొన్న వచ్చాయి. అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పైరసీ దో. సో చూసాను, బాగా నచ్చింది. బట్ ఐ నెవర్ థాట్ దట్ పార్ట్ 2కి వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుందని. బట్ మధ్యలో హ్యాపీ బర్త్డేలో నేను వెళ్ళి యాక్ట్ చేశాను. ఆ సీన్ చాలా బాగా వచ్చింది. రితేష్ బ్రో కూడా చెప్పారు చాలా బాగుంది, బాగా వచ్చింది సీన్ అన్నారు. అండ్ చెరి గారు కూడా చాలా బాగా వచ్చింది అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ లెంత్ ఇష్యూస్ వల్ల అది లేపేయాల్సి వచ్చింది అనమాట. చాలా బాగా చేసేవా కానీ మీకు తీసేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఏమనిపించింది? ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి, వెరీ బ్యాడ్. అంటే యాక్చువల్గా నేను హ్యాపీ బర్త్డే అనే కాదు, దాంతోపాటు 4 to 5 ఫిల్మ్స్ చేశా. ప్రతి దాంట్లో ఇదే అవుతుంది. అంటే బాగా చేసామంటారు, ఏదర్ ఫిల్మ్ రిలీజ్ కాదు లేదా నా సీన్ ఎగర కొట్టేసారు. బట్ నేను ఏ సినిమాకి అంత ఫీల్ అవ్వాలా, హ్యాపీ బర్త్డేలో ఎందుకు ఫీల్ అయ్యానంటే ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఆ సీన్ నా మీదే ఉంటుంది. ఒక ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes సీన్. డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, మంచి న్యూ ఏజ్ థింగ్ ఆ సీన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటి, నేను బాగా చేయలేకుండా తీసేసారంటే ఓకే, నా తప్పు లేదు. సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువ అవడం వల్ల తీసేసారే అని చెప్పి ఐ ఫెల్ట్ సో హెల్ప్లెస్. బట్ అగైన్ ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద ప్రాసెస్ కాబట్టి ఫైన్ అనేసి అనుకున్నా. బట్ ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళీ మత్తు వదల 2లోనే నా అపియరెన్స్ ఉంది కాబట్టి.